వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు, పరమ దయాళుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నిశ్చయంగా విశ్వాసులందరూ సోదరులు. అల్లాహ్ సత్యమే పలికాడు. నా పెద్దలారా మరియు మిత్రులారా, మనుషులు కలిసిమెలిసి జీవించినప్పుడు ఒక సమాజం అనేది ఏర్పడుతుంది. అలా చాలా మంది మనుషులు కలిసిమెలిసి జీవించినప్పుడు వారి మధ్య రకరకాలమైన సంబంధాలు ఏర్పడతాయి. ఎవరో ఒకరికి బంధువు, ఎవరో ఒకరికి అద్దెవారు, ఎవరో వైద్యుడు, ఎవరో రోగి, ఎవరో గురువు, మరి ఎవరో శిష్యుడు. ఇలా ఈ సంబంధాల వల్ల ప్రేమ కలగవచ్చు లేదా ద్వేషం రావచ్చు, ఏకాభిప్రాయం ఉండవచ్చు లేదా విభేదాలు ఉండవచ్చు, సన్నిహితం ఉండవచ్చు లేదా పరాయితనం ఉండవచ్చు. ఈ సవన్యులు తలెత్తినప్పుడు ఇస్లాం తనను అనుసరించే వారికి కొన్ని ప్రత్యేకమైన సూచనలను ఇస్తుంది. ఈ సూచనలను అనుసరిస్తూ తమ జీవితాన్ని గడిపితే ఒక నిజమైన ఇస్లామీ సమాజం అనేది ఏర్పడుతుంది. ఈ సూచనలను ఖురాన్ మరియు హదీసులో వివరంగా పేర్కొనబడ్డాయి. ఇప్పుడు ఈ స్వల్పకాలంలో ఒకే ఒక ఆయత్ మరియు ఒకే ఒక హదీసుతో ఒక నిజమైన ఇస్లామీ సంస్థ ఎలా ప్రారంభించాలో నేను వివరించాలనుకుంటున్నాను. నిశ్చయంగా విశ్వాసులందరూ సోదరులు అని ఖురాన్ చెబుతుంది. వారు ఏ దేశంలోనున్నా, ఏ భాష వారైనా, ఏ జాతి వారైనా వారందరూ సోదరులు. వారిలో ఒకరు ధనవంతుడు ఉండవచ్చు, ఒకడు పేదవాడు ఉండవచ్చు, ఒకడు పాకిస్తాన్లో, మరొకరు ఇండియాలో నివసించవచ్చు, ఒకడు అరబ్ మరియు మరొకరు చైనీయుడు ఉండవచ్చు. ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ వారందరూ సోదరులు. ఎలా? వారందరినీ సోదరులుగా మార్చిన ఆ బంధం ఏమిటి? వీరందరి మధ్య ఈమాన్, విశ్వాసం అనే బంధం ఉందని, ఈ బంధం ప్రపంచంలోని అన్నిటికీ బంధాల కంటే విలువైనదని ఖురాన్ చెబుతుంది. ఈ బంధం ఆఫ్రికన్ వ్యక్తికి, అమెరికన్ వ్యక్తికి సోదరునిగా చేసే సంబంధం. వీరిద్దరి దేవుడు ఒక్కటే, ప్రవక్త ఒక్కడే, గమ్యం ఒకటే, జీవన శైలి కూడా ఒక్కటే. ఎప్పుడైతే వీరందరూ ఒకరినొకరు సోదరులుగా భావించడం ప్రారంభిస్తారో అప్పుడే ఒక నిజమైన ఇస్లామీ సమాజం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు నేను నా మాటను సృష్టం చేయడానికి సహాయపడే ఆ హదీస్ వైపు వద్దాం. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హజ్రత్ నుమాన్ బిన్ బషీర్ రజీయల్లాహు తఆలా అన్హు ద్వారా ఒక హదీస్ ఉల్లేఖించబడింది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: పరస్పర ప్రేమ మరియు దయా విషయంలో విశ్వాసుల ఉదాహరణ కేవలం ఒకే ఒక శరీరం వంటిది. ఒక శరీరంలో ఏదైనా ఒక్క భాగానికి నొప్పి కలిగితే ఆ శరీరం అంతా అశాంతికి గురవుతుంది. ఇప్పుడు ఈ హదీస్ మరియు ఆయత్లో మీ సమాజాన్ని విశ్లేషించండి. ఎక్కడైతే జాతి మరియు తెగల మాటలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఒకరి బాధ మరొకరికి అర్థం కావడం లేదో, మీరు అలాంటి సమాజాన్ని ఒక నిజమైన ఇస్లామీ సమాజం అని పిలవగలరా? మిత్రులారా, ఎప్పుడైతే ఒక ముస్లిం మరొక ముస్లింల బాధను అర్థం చేసుకుంటాడో ఆ రోజు మన ముస్లింలందరికీ ఒక ఉన్నత స్థానం కలిగిన రోజు అవుతుంది. చివరిగా నేను అల్లాహ్ మనందరికీ మన దేశంలో, మన నగరంలో, మన పరిసరాలలో ఒక నిజమైన ఇస్లామీ సమాజాన్ని ఏర్పరిచే శక్తిని ప్రసాదించాలని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.